నీ కయ్యకల్లే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా. నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? స్టైల్ నానా 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 ఏమైందిరా? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మిథున హైదరాబాద్ వెళ్ళడానికి నేను ఒప్పుకున్నాను అని చెప్తే సరే నీ ఇష్టం అని చెప్పి నా వెనకాల నాకు తెలియకుండా పంతుల్ని తీసుకెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? రే, ఇందులో తప్పే ఉందిరా? నీ పెళ్లి గురించి మాట్లాడడానికే కదా మీ నాన్న పంతుల్ని తీసుకెళ్ళింది. నా పెళ్లి గురించి మాట్లాడడానికైతే మిథున వెళ్ళాక తీరిగ్గా మాట్లాడొచ్చు, లేదా మిథున వెళ్ళొచ్చాకైనా మాట్లాడొచ్చు. అంతేకాని మిథునని వెళ్ళనీయకూడదన్న ఉద్దేశంతో ఆపడానికి ఇంత హడావుడి చేయాలా అమ్మా? ఇది కరెక్ట్ కాదు. ఏదిరా కరెక్ట్ కాదు? పెళ్లి వాయిదా వేయమన్న ఆ పిల్లదా కరెక్టు? ఎందుకో ఏంటో తెలుసుకోకుండా గుడ్డిగా వంత పాడుతున్న నీదా కరెక్టు? పెళ్లి పెట్టుకుంటూ ఎవడో కొంపకి పంపుతున్నా ఆ పెద్ద మనిషిదా కరెక్టు? ఇవన్నీ పక్కన పెట్టి అవేవి పట్టించుకోకుండా నీ పెళ్లి కోసం మేమింత ఆరాటపడుతుంటే మేం చేసేది నీ కరెక్ట్గా కనిపించట్లేదా? మీ ఆరాటం కరెక్ట్ కావచ్చమ్మా, కానీ ఆ ఆరాటం ఇప్పుడు అవసరం లేదు. మీకు మిథునని అనుమానించి అవమానించేంత ఆరాటం అస్సలు అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. బాబు గౌతమ్, ఆంటీ కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. దేనికంటీ? ఆరాధ్యకి జ్వరంగా ఉంది కదా, పాపం ఏమీ తినడం లేదు కదా, అందుకే తన కోసమని ఇప్పుడే జావ కాశాను. వచ్చి తీసుకెళ్ళు బాబు. సరే ఆంటీ. రా కూర్చో బాబు, తీసుకొస్తాను. అలాగే ఆంటీ. వేడిగా ఉంది బాబు, తను వద్దన్నా సరే బొజ్జగించి తాగించు బాబు. అలాగే ఆంటీ. ఈ కవరేంటి ఎక్కడుంచావు? కవరేంటండి? కవరా? నేనుంచలేదే. అవునా? మరి కవర్ ఒక్కటే క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చి ఈ సోఫా మీద కూర్చుందా? గుర్తొచ్చిందండి, ఇందాక గౌతమ్ బాబు చేతిలో చూశానండి. అది ఆరాధ్యకి జావిద్దామని పిలిస్తే జావ పట్టుకెళ్ళి కవరు ఇక్కడే వదిలేసినట్టున్నాడు. చెవిదుద్దుల్లా లేవు. అవే ఆరాధ్యవి కావుగా? కాదండి, పెద్దవాళ్లవే. అయితే గౌతమ్ ఎందుకు తెచ్చాడు? ఎవరికిస్తాడంట? ఏ మిథున కోసం తీసుకురాడా ఏంటి? ఓహో, అంటే ఇవి మిథున కోసం తెచ్చాడంటావా? అంతేగా మరి, తనకి తప్ప ఇంకెవరికిస్తాడండి? చూసింది చాలుగాని కింద పడిపోయిందంటే కళ్ళజోడు పెట్టుకుని గంటలు గంటలు వెతకాలి. ఎందుకు చెప్పండి?
ముందు వెళ్ళి అబ్బాయికి ఇచ్చిరండి. అలాగే. మ్మ్. 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 ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది డాడీ. ఓకే, తాగు. గౌతమ్, ఇవి కిందే మర్చిపోయి వచ్చావు బాబు. కింద. ఓ, ఏంటిది అది ఆ బాక్స్? హాయ్, ఇవి మిథున ఆంటీ చెవు కమ్మలు కదా నాన్న? అవునమ్మా. హ, ఇవి నాకు బాగా గుర్తున్నాయి. ఆంటీ నా స్కూల్ ఫీజు కట్టడానికి ఇవి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది కదూ. అవును తల్లి, ఇవి మిథున ఆంటీ కూడా మర్చిపోయి ఉంటుంది. డాడీ, మ్. నాకింకా ఎన్ని రోజులు సెలవులున్నాయి? సెలవులు ఎక్కడున్నాయి? స్కూల్ ఉందిగా. కానీ నువ్వు ఫీజు కట్టినందుకు స్కూల్ నాకు సెలవులు ఇచ్చింది కదా. ఫీజు నువ్వు ఎప్పుడు పే చేస్తావో చెప్తే దానికి ప్రిపేర్ అయిపోదామని. ఆ, త్వరగానే చెప్తానమ్మా. దాని గురించే ట్రై చేస్తున్నా. ఆంటీ, ఏంటి మీరు మధ్యలో వచ్చారు? నువ్వెందుకు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నావు? పద, నేను డ్రాప్ చేస్తాను. ఇవాళ తను స్కూల్కి వెళ్ళలేదండి. రేపు పంపిస్తానులేండి, వదిలేండి. అయ్యో డాడీ, ఎందుకు ఆంటీకి అర్థం కాకుండా చెప్తావు? ఫీజు కట్టలేదని క్లారిటీగా చెప్తే అర్థమవుతుందిగా. అర్థమైందిలే గాని నువ్వు ముందు రెడీ అవ్వు, వెళ్దాం. ఆ, చెప్పింది కదండి, మళ్ళీ రమ్మంటారేంటి? మీరు తీసుకెళ్ళినా మళ్ళీ వెనక్కి పంపిస్తారు వాళ్ళు. మ్మ్. ఏంటి, నా స్కూల్ ఫీజు రిసిప్ట్ మ్మ్. నాది. ఆంటీ, మీరు ఫీజు కట్టేశారా? మ్మ్. మా మంచి ఆంటీ. ఆ, మీ దగ్గర కూడా డబ్బులు లేవు, ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఫీజు ఎలా కట్టారండి? ఎలానో కట్టేశానులేండి. ఆరాలు తీస్తారేం మీరు? డాడీ, ఎలా ఎలా అని అడగడం కాదు, కాస్త నీ చేతుల్లో ఉన్న రిసిప్ట్ని చూడడం ఆపి ఆంటీ చెవిని చూడు, నీకు అర్థమవుతుంది. చెవి పోగులు తాకట్టు పెట్టేశారా? ఎందుకండి ఇలా చేశారు? చూడండి, చెవులు ఎంత ఖాళీగా కనపడుతున్నాయో. అవి ఖాళీగా కనపడడం వల్ల నాకే బాధ లేదు. ఆరాధ్య క్లాస్లో కనపడాలి, అది చాలు నాకు. వెళ్దామా? వెళ్దాం ఆంటీ. అయితే వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యిరా. రా రా రా. సరే ఆంటీ. వెళ్ళు. ఏంటి మిథున ఇదంతా? మనోజ్ వాళ్ళ పేరెంట్స్ మరీ ఇలా చేయడం ఏంటి? ఇప్పటికే జస్ట్ పెళ్లి మాటలే కదా అనుకుంది, ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు. అప్పుడే వాళ్ళు ఇలా బిహేవ్ చేయడం ఏంటి? కనీసం మనోజ్ అయినా వాళ్ళ పేరెంట్స్కి బుద్ధి చెప్పాలి కదా. మిథున, మిథున, నువ్వు హైదరాబాద్కి వెళ్ళాలనుకునే విషయంలో అమ్మా నాన్నలు వాళ్ళ లిమిట్స్ని క్రాస్ చేశారు. జరిగిన దానికి వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో
పర్లేదు మనోజ్, ఇట్స్ ఓకే. హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు? ఇప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉంది, కానీ పరిస్థితులు వెళ్ళనివ్వడం లేదుగా. మిథున, నువ్వు వెళ్ళి రెడీ అవు. నేనే దగ్గరుండి నిన్ను విరాజ్ని బస్ ఎక్కించి పంపిస్తాను. వెళ్ళు మిథున.